పచ్చిమిర్చి మొక్కజొన్న ఫ్రై తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎందుకంటే ఈవినింగ్ అవగానే పిల్లలు ఉంటే డెఫినెట్గా స్నాక్స్ ప్రిపేర్ చేయండి మమ్మీ, స్టార్టర్స్ ప్రిపేర్ చేయండి అని అడుగుతారు కదా. అలాంటి బెస్ట్ ఐటమ్ ఇది, మంచి స్టార్టర్ రెసిపీ. బయట చాలా డబ్బులు పెట్టి రెస్టారెంట్స్కి వెళ్ళి మనం తింటాం కదా, కానీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి మొక్కజొన్న ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీ పిల్లలకి కూడా ఈజీగా నచ్చేస్తుంది. దీనికోసం ముందుగా బేబీ కార్న్ తీసుకోవాలి. ఈ బేబీ కార్న్ అనేవి సూపర్ మార్కెట్స్లో బయట ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. సో వెళ్ళి బై చేసేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది బేబీ కార్న్ అనేది. ఇప్పుడు వీటిని స్ట్రైట్గా ఫింగర్ కట్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కార్న్ ఫ్లోర్ అండ్ 1 కప్పు మైదా పిండి వేసుకొని, వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి, దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్ వేడయ్యేలోపు ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని అండ్ కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. సో ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కార్న్ ఉంది కదా, సింగిల్గా ఇలా బేబీ కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో చేసామంటే కనుక పైన బాగా కుక్ అయిపోతాయి, లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వవు, మెత్తగా ఉండిపోతాయి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. రిమైనింగ్ కార్న్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి. వేసి మంచిగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్గా తినేసినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా కార్న్ అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి 2-3 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొంచెం తురిమిన వెల్లుల్లి అండ్ 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, కొంచెం సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం అన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ఉంది కదా, బేబీ కార్న్ పీసెస్ కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని దాంతో పాటుగా కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి మరొక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా పచ్చిమిర్చి మొక్కజొన్న ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి అండ్ బెస్ట్ స్టార్టర్ ఐటమ్ అనమాట. సేమ్ హోటల్ స్టైల్లో పచ్చిమిర్చి మొక్కజొన్న ఫ్రై నేను మీకు చూపించాను. ఇది బయట మనం రెస్టారెంట్స్లో తీసుకుందామంటే కనుక చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ ఈజీగా బేబీ కార్న్ బయట మనకి 100 రూపీస్కే దొరుకుతుంది. అది తెచ్చుకొని ఇంట్లో హెల్తీగా చేసేయండి, పిల్లలకి పెట్టేయండి, చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి అలా గార్నిష్ కోసం వేసి వీటిని ఇప్పుడు మీ దగ్గర టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఉంటే వాటితో, గ్రీన్ చట్నీ ఉన్నా సరే వాటితో తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి, అంత బాగుంది. అండ్ ఆల్రెడీ పిల్లలకి హాలిడేసే కాబట్టి మీరు కూడా ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి బేబీ కార్న్ కొని తెచ్చుకొని ఇంట్లోనే ఈ స్టార్టర్ అయితే ప్రిపేర్ చేసేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.